పంది ఎద్దులకి వసతి సౌకర్యాలు మన పూర్వనైతే రేగడ భూమిలో నల్ల రేగడ భూమిలో ఉండ ఎద్దు పడక పాన్పు వేరుగా ఉంటుంది, ఎర్ర నేలల్లో ఉండే పడక పాన్పు వేరుగా ఉంటుంది. నల్ల రేగళ్ళలో పడక పాన్పు ఉండే ఎడ్ల ఒన్ని తేట కానీ వాటి ఒన్ని తేట కానీ వాటి నాణ్యత కానీ వేరుగా ఉంటుంది. ఈ రోజున అవన్నీ పోయి బురదలో ఈ గుంటలు పడి చండాలంగా ఉండేసరికి ప్రతివాడు ఈ సిమెంట్తో ప్లాస్టింగ్ చేయటం, ఆ సిమెంట్ కట్టేయటం, వాటికి మ్యాట్లు వేయటం అలా చేస్తున్నారు. అది కానీ ఒక రకంగా ఇబ్బంది. ఆ సిమెంట్ మీద ఈ మ్యాట్ల మీద నుంచోవటం, అవి ఉచ్చపోయటం, ఆ భూమిలోకి ఇనకకుండా ఉండటం, ఆ నెమ్ములో గెట్టెలు కాళ్ళు పెట్టడం వల్ల ఆ గెట్టిలో ఉన్న పట్టుత్వం తగ్గి పంది పెద్దలకు ఎక్కువగా మెత్తకాళ్ళు పట్టడం, లోడ్ లాగటం వల్ల బిళ్ళలు వేయటం, ఆ గెట్టిలో మెతకొచ్చి బిళ్ళలు అయితే ఎర్జీలు ఇరిగిపోవటం, ఆ బిళ్ళలు నిలవపోవటం చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ నల్లరేగడ నేలల్లోనే పూర్వంలాగా ఒరిగడ్డేసుకుని కట్టేసుకుని జాగ్రత్త చూసుకుంటే బాగుంటుంది. కానీ నల్లరేగడ నేలల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిల్లో నల్లరేగడ నేలల్లో ఒరిగడ్డేసి కట్టేస్తే ఈ ఎక్కువ మేత ఆహారంగా తక్కువ తీసుకోవటం జరుగుద్ది. ఎక్కువ భాగం మనం పెట్టే ఈ ఫుడ్స్ వల్ల నోరు ఒక విధమైన సైజు వచ్చి నల్ల మట్టి తినడానికి అలవాటు పడుతున్నాయి. అవి తినటం వల్ల లోన ఇది స్ట్రక్ అయ్యి ఆరోగ్య ప్రాబ్లమ్స్, అరుగుదల ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ మేపే యజమానికి కూడా తెలియదు ఈ నల్ల మట్టి తింటున్నాయి అని చాలా డ్యామేజ్ అవుతున్నాయి. దానివల్ల ఈ సిమెంట్ గచ్చులు పాలిష్లు వేయటం జరుగుతాయింది. ఈ చేయటం వల్ల సుఖంగా ఉండొచ్చు, కానీ దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని ఏమవుతాయి, ఈ తెలవనాళ్ళు వచ్చి గబక్కనే పడుకున్న ఎద్దుని భారీ ఎత్తున సీనియర్ ఎద్దులు టైపులో ఉండే ఎద్దుల్ని అదాటున లేపటం జరుగుతుంది. దానివల్ల ఆ ప్లాస్టింగ్ మీద నునుపుగా ఉండి కాళ్ళు జారి కాళ్ళు విరిగిన పరిస్థితులు కాడ ఉంటాయి. అవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. మ్యాట్లు బాగానే ఉంటాయి, కానీ ఆ మ్యాట్ల మీద పోసిన ఉత్స ఇనకక ఆ నెమ్ములోనే కాళ్ళు ఉండటం వల్ల ఆ గెట్టెలు కాడ డ్యామేజ్ అవుతున్నాయి. అవి చాలా మట్టుకి జాగ్రత్తలు తీసుకోవాలా, తీసుకుంటే బాగుంటాయి. దోమలకి ఇప్పుడు ఆటోమేటిక్గా పంది పెద్దలే కాదు, మనం పెంచుకుని పాలు పిండుకునే ఆవులు కానీ వ్యవసాయం చేసే ఎద్దులకు కానీ ఇప్పుడున్న దోమల పరిస్థితికి వదిలేస్తే అవి చాలా కాలం ఉండలేవు. దోమతెరలు వచ్చినాయి, పకడ్బందీగా దోమతెరలు వేసుకుని జాగ్రత్త చేసుకోవాలా. అరక దున్నే ఎద్దులైనా కానీ, పాలిచ్చే ఆవులు కానీ, పాలిచ్చే గేదెలు కానీ, పంది పెద్దలు కానీ దోమతెరలు ఏర్పాటు చేసుకుని జాగ్రత్తగా పెంచుకోవాలి. Like and subscribe Eagle Media Works.